ఇదిగోండి, నాకు మొక్కలను చూసిన ప్రతిసారి అనిపిస్తుంది అనమాట, మనం మొక్కలకి ఎంత సేవ చేస్తే అవి మనకు అంత మంచి ఫలితాన్ని ఇస్తాయని. ఇదిగోండి, మొక్కలు ఇంత ఎండాకాలంలో కూడా ఇంత మంచి పచ్చగా ఉన్నాయి చూసారా, దానికి రీజన్ మనం ఇచ్చేటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్. ఇదిగోండి, ఇంకా దీంట్లో వంకాయ మొక్కలు ఇంకా చాలానే ఉన్నాయి. ఇంకొంచెం తోటకూరని అయితే తెంపేసుకుందాము. తోటకూర తెంపేస్తే పాపము ఆ యొక్క వంకాయ చెట్టుకు కావాల్సినటువంటి ఎనర్జీ సరిపోతుంది. ఆ విత్తనాలు ఇంకా వేరే దగ్గర పెట్టాలా, సరిపోతాయా అన్న ఆలోచనలో ఆగా అనమాట. చూద్దాము మనం ఎన్ని, 1 2, అక్కడ ఇంకొక 2 3 పెట్టేశాను. కొన్ని పచ్చిమిర్చి ఇంకోటి అక్కడక్కడ పెద్ద పెద్దగా ఉన్న పచ్చిమిర్చిలు తెంపేసుకుందాం. మమ్మీ, ఇవన్నీ పాతవి పచ్చిమిర్చీలు. దాంతోపాటు ఇంకా తోటకూర ఉంది, గంగవాయిల కూర ఉంది, ఇవి కూడా తెంపేసుకుందాం. ఇదిగోండి, ఇదేమో పాపం రూట్స్తో సహా వచ్చేసింది. ఇప్పుడు అన్ని కుండీలు ఉన్నటువంటివి తెంపేసుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి గంగవాయిల కూర, తోటకూర కూడా తెంపేసుకుందాము. ఆర్గానిక్గా వచ్చేటువంటివి ఏవైనా చాలా టేస్టీగా ఉంటాయి తెలుసా. ఈసారి మన తోటలో ఈ యొక్క పొప్పటి చెట్టుకి కాయలు రావాలని మొక్కుకుందాం.